రోజు రోజుకి అంచెలంచెలుగా కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో తట్టుకోలేని అన్యాయాలు. హ్మ్. ఏమ్మా, ఇప్పుడు పంచలింగాల దగ్గర ఎవరైతే కబ్జాదారులు బతుకుతున్నారో వాళ్ళని కబ్జాదారులు అంటాం కదా తల్లి. ఏమ్మా, అవును. వాడిని నువ్వు దయదలిచి జనజీవనం లాంటి పదాలు వాడకూడదు. హ్యాబిటాట్స్ అనకూడదు వాళ్ళని, ఎందుకంటే కబ్జా చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు. కానీ మీరు వాళ్ళకి జనజీవనంలో ఉన్నారు, అయ్యో పాపం ఎలక్ట్రిసిటీ ఏంటి, మా ఎండోమెంట్ భూమిని కబ్జా చేస్తే, న్యాయబద్ధంగా ఉన్న మా భూమిని వాడు కబ్జా చేసి అమ్ముకుంటే పైగా హ్మ్. జనజీవన్లో ఉన్నారు పాపం, 15 వీళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లులు ఉన్నాయి, వాటర్ బిల్లులు ఉన్నాయి, ఇవన్నీ అంటున్నారు కదా. అలాంటప్పుడు మూసి పక్కన డబ్బులు ఇచ్చి హిందువులు ఎంతో మంది, ఎస్సీలు ఎస్టీలు పస్మందా ముస్లింలు కూడా పాపం ఈ విషయానికి వస్తే డబ్బులు ఇచ్చి భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ వాళ్ళు ఇన్నేళ్లగా జనజీవనం చేస్తుంటే హైడ్రా పేరు మీద దౌర్జన్యంగా పెకిలించి అవతల బారేస్తారు కదా. మీరు సర్వే చేయాలి తల్లి దీన్ని. వాళ్ళు ఇళ్ళు ఇచ్చామంటున్నారు, నిజంగా ఎంతమందికి అక్కడ ఇళ్ళు ఇచ్చారు, ఎంతమందికి ఇంకా ఇళ్ళు ఇవ్వలేదు అనే నిజం ప్రజలకు తెలియాలి. అయితే ఇప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ గురించి ఏమంటారు మరి రేవంత్ రెడ్డి గారు? ఇది అంతే, సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే భూమి ఉందో అక్కడ దీన్ని మళ్ళీ ప్రియతమ రేవంత్ రెడ్డి గారు, ఆయన పైగా మంచి మంచి భాష కూడా వాడతారు ఆయన, వాడొస్తాడా వీడొస్తాడా అని. చివరికి ఏబీవీపీ పిల్లలు అక్కడ స్టూడెంట్స్, ఆడపిల్లలు కూడా ఒంటి మీద లాఠీ చార్జీలు దెబ్బలు తీసుకొని ఆ భూమిని కాపాడుకున్నారు. మంచి సెంటర్, కోట్ల విలువ, ఆక్షన్లు కేయడం, డబ్బులు తినేయడం. ఏం తల్లి, చివరికి వీళ్ళనా ప్రజలు ఎంచుకుంటున్నది? ఇది ప్రజలు తెలుసుకోవాలి, ఇది నా బాధ్యత. రైట్.